న్యూస్ చూస్తున్న ఎంసీఎక్స్ ప్లాట్ఫామ్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ట్రేడింగ్ నిలిచిపోయింది. టెక్నికల్ ఇష్యూ వల్ల దాదాపు 3 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. సాధారణంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ట్రేడింగ్ మొదట 9:30 ఆ తర్వాత 9:45 చివరిగా 10 గంటలకు వాయిదా పడింది. తర్వాత 10:30 ట్రేడింగ్ పునఃప్రారంభమవుతుందని సమాచారం ఇచ్చినా ఆ సమయాన్ని కూడా తొలగించారు. సాంకేతిక లోపం కారణంగా ట్రేడింగ్ ప్రారంభం ఆలస్యమవుతోందని సదరు సంస్థ వెల్లడించింది. సాంకేతిక లోపానికి కారణాలపై ఎంసీఎక్స్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దేశంలోని అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్ అయిన ఎంసీఎక్స్ లో ఇలాంటి సాంకేతిక సమస్య గతంలో జులై 23న కూడా ఎదురైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అలాగే తన విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు ప్రభు మాలంపాటి గారు. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. మరి ఎంసీఎక్స్ దానికి సంబంధించి అంటే కాస్త ఆలస్యమైంది. వాళ్ళు చెప్పిన సమయానికి కూడా ఆపై కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. మరి దీని వల్ల షేర్ మార్కెట్ లో గానీ స్టాక్ మార్కెట్ లో గానీ ఎలాంటి ప్రభావం చూపించింది అంటారు? ఇది కరెక్షన్ మోడ్ లో ఉంది, బాగా పెరిగింది కాబట్టి కరెక్షన్ మోడ్ లో ఉంది. ఇప్పుడు ఎందుకు ఆపారంటే వీళ్ళు బూలియన్ ఇండెక్స్ లు కొత్తగా తీసుకొచ్చారు నిన్న. అది కొంచెం టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి, సాంకేతిక సమస్య ఉన్నాయి. సో దాని వల్ల కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. అది మామూలుగా 9 స్టార్ట్ అవ్వాలి, 9:30 అన్నారు, 10:30 అన్నారు. ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్లేదు. సో మెయిన్ దాని వల్ల కొత్త బూలియన్ ఇండెక్స్ తీసుకొచ్చారు. వాటి వల్ల కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చి కొంచెం ఆగింది. అది పరిస్థితి. మామూలుగా చూస్తే గోల్డ్ ఇంటర్నేషనల్ అలౌన్స్ కూడా నిన్న నైట్ కూడా బాగా పడింది. 4000 బిలో కిందకు వచ్చింది. మేబీ ఎంతవరకు రావచ్చు ఇంటర్నేషనల్ అలౌన్స్ అంటే 3,800 వరకు వచ్చే అవకాశం, అంటే ఇంకా ఒక $150-200 తగ్గే ఛాన్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ యుఎస్ చైనా ట్రేడ్ డీల్ దాదాపుగా అయిపోయినట్టు పాజిటివ్ న్యూస్ వస్తోంది. ఇంకా 1-2 డేస్ లో మనకి అవుట్పుట్ రావచ్చు. ఆ ట్రేడ్ డీల్స్ అనేవి 2 కూడా సెట్ అవుతాయని ఇండియా చైనాది, యుఎస్ చైనాది, ఇండియా యుఎస్ది. సో ఇవి 2 కూడా ట్రేడ్ డీల్స్ ట్రంప్ గారు సెటిల్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా అది కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తుంది. అప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ పడుతుంది, సిల్వర్ పడుతుంది, యుఫోరియా ఉంది, బాగా పెరిగినాయి. కాబట్టి 2,000, 3,000 ఉన్నది 13,000, 14,000 దాకా వెళ్ళింది కదా, 13,000 చిల్లర దాకా. సో అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ రావచ్చు అనుకున్నాం. అదే రకంగా అది నడుస్తోంది. అది ఎంతవరకు రావచ్చు అంటే మళ్ళీ కొంచెం కింద తగ్గచ్చు. ఇంకా ఏదన్నా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తున్నాయి, మనం కూడా బాగా ఎక్కువ చేసాం, సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తున్నాయి. కాబట్టి ఇది ప్రాఫిట్ బుకింగ్, ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్. అదే మీరు టోటల్ గా ఎక్కువ చేసిన వాళ్ళు అమ్మితే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు బ్యాంకులు ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ కొంచెం డిప్ తీసుకొని మళ్ళీ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయంటే మళ్ళీ ఈ టరీఫ్ ట్రమ్మర్స్ సిచ్యుయేషన్స్ బట్టి ఇది వాళ్ళు అవుట్పుట్ ని బట్టి కొంచెం దాని యాక్షన్ ఉంటుందండి. ఓకే ప్రభు గారు, ఎంసీఎక్స్ అనేది మరి దేశంలోని అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్ కాబట్టి మరి వీటిలో సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేస్తారు? అలాగే ఇలాంటి సమస్య గతంలో కూడా జులై 23న కూడా ఎదురైంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇవి టెక్నికల్ స్నాక్స్ అనేది సర్వసాధారణం మామూలుగానే. ఎందుకంటే మనకి ఎంత టెన్షన్ ఉంటుందో వాళ్ళకి ఇంకా టెన్షన్ ఉంటుంది. మొత్తం అన్ని చూడాలి కదా, ఇండియా మొత్తం ఉంటుంది. సో డెఫినెట్ గా ఇంటర్నేషనల్ హౌన్స్ లిస్ట్ అవుతున్నప్పుడు మన ఇక్కడ ట్రేడ్ కానప్పుడు పొజిషన్స్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది. టెక్నికల్ టీమ్ వాళ్ళు అసలు మామూలు ఇబ్బంది పడతా ఉంటారు మామూలుగా. ఎందుకంటే సాల్వ్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితిలో ఇవాళ సాల్వ్ అవ్వాలి, లేదా ఏంటి పరిస్థితి అనేది మనకి ఇంకా న్యూస్ రావాలి. కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్, ఎందుకంటే ఇంటర్నేషనల్ పడుతున్నప్పుడు మన దగ్గర కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే దాన్ని అక్కడ పడుతుందని ఆపేశారంటారు. ఇప్పుడు ఆపేసినా మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ డౌన్ అవుతుంది కదా. సో అట్లా ఏమి కాదు. టెక్నికల్ స్నాక్ అనేది ఈక్విటీ మార్కెట్ లో కానీ ఎప్పుడైనా సర్వసాధారణం. ఇది కొత్తగా ఏదైనా తెచ్చినప్పుడు, కొత్త ఏదైనా ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్స్ వల్ల ఏదైనా టెక్నికల్ గ్లిచ్ అంటారు. ఇవి గ్లిచెస్ వస్తుంటాయి సర్వసాధారణం స్టార్టింగ్ లో. అది సెట్ చేయాలి. అది సెట్ చేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ.